అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్నప్పటికీ బంగారం వెండి ధరలు రోజు రోజుకు దిగి వస్తుండటం గమనార్హం. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం తీవ్రత కొనసాగుతున్నప్పటికీ బంగారం వెండి ధరలు రోజు రోజుకు దిగొస్తుండటం గమనార్హం. సాధారణంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సంక్షోభాల సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఈ విలువైన లోహాలకు డిమాండ్ మరింత పెరిగి ధరలు ఇంకా పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఇంకా సీన్ రివర్స్లోనే ఉంది. ధర పెరగటం కాదు కదా, స్థిరంగా కూడా ఉండట్లేదు. ఇదే క్రమంలో భారీగా పతనమవుతోంది. యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా 20 రోజుల్లో 3 నుంచి 4 రోజులు మాత్రమే, అది కూడా ధర స్వల్పంగానే పెరిగింది. మిగతా రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మార్చి 21న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ ఇవాళ 1200 తగ్గటంతో తులం ప్రస్తుతం 1,36,550కి దిగొచ్చింది. ముందటి రోజు ఇది 6,550 తగ్గింది. దానికి ముందు కూడా వారం వ్యవధిలో వరుసగా 600 తగ్గగా 2,050, 950, 1,400, 1000 ఇలా వరుసగా తగ్గుతూ వచ్చింది. మధ్యలో మార్చి 17న 600 పెరిగింది. అంతకు ముందు కూడా ధరలు తగ్గుతూనే వచ్చాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే మార్చి 21కి 1,370 తగ్గి 10 గ్రాములకు 1,48,910 వద్ద ట్రేడ్ అవుతోంది. కిందటి రోజు ఇది 7,000కు పైగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా దిగొచ్చాయి. మార్చి 21న ప్రస్తుతం 5,000 తగ్గి కేజీకి హైదరాబాద్ నగరంలో 2,60,000 వద్ద ఉంది. దీనికి ముందు కూడా వరుసగా 10,000, 5,000 చొప్పున తగ్గింది. ఇది వారం వ్యవధిలోనే 30,000 వరకు తగ్గుముఖం పట్టింది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా కరెక్షన్ కనిపించిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు ప్రస్తుతం $4,492 వద్ద ఉంది. కిందటి రోజు ఉదయం ఇది $4,700 స్థాయిలో ఉండగా ఒక్క రోజులోనే $200లకు పైగా పడిపోయింది. సిల్వర్ రేటు $67.97 వద్ద ఉంది. కిందటి రోజు ఇది $75 స్థాయిలో ఉండేది. 10% వరకు తగ్గిందన్న మాటే. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 93.57 వద్ద ఉంది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి